రాజస్థాన్లో, హిమాచల్ ప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో గెలిస్తే తెలంగాణలో ఎలా గెలుస్తారు? ఇది సైకలాజికల్గా కోట్ల రూపాయలు మీడియా, సోషల్ మీడియాకి ఇచ్చి ఖర్చు పెట్టి ఇక్కడదా అక్కడ ఇక్కడదా గిమిక్స్ చేసి డ్రామా ఆడుతున్నాడు. బీసీ ముఖ్యమంత్రి కాకుండా మోసపోతారా? మోసపోండి. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నాం. నేను ఎక్కడ ప్రజలను గెలిపించడమే నా ధ్యేయం. నేను ఎక్కడ నిలబడతానన్నది ముఖ్యం కాదు. నేను తిరిగి కనీసం 79 సీట్లైనా గెలిపించడానికి పర్మిషన్ ఇస్తే హెలికాప్టర్లో నవంబరు మంత్ అంతా, పర్మిషన్లు ఇవ్వకపోతే బై రోడ్ ఇప్పుడు ఎలా తిరుగుతున్నానో తిరుగుతా. రోజుకి 3 నియోజకవర్గాలు తిరిగినా 30 రోజులు, 33 90. అది ఓపెన్గా నేను చేస్తున్నాను, చెప్పి చేస్తున్నాను. ఇందులో సీక్రెట్స్ లేవు. ఇమ్మని డిమాండ్ చేశాను, మీడియాలో డిమాండ్ చేశాను, సిబిఐని డిమాండ్ చేశాను, కోర్ట్స్ని డిమాండ్ చేశాను, జడ్జెస్ని రిక్వెస్ట్ చేశాను. ఇట్స్ ఓపెన్ ట్రూత్. మన మేనిఫెస్టో 30. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పేరు? నాగార్జున గారు, చాలా వందనాలు. 33 సూత్రాలతో, అప్పుడు ఇందిరాగాంధీ 20 సూత్రాలు, ఇప్పుడు 33 సూత్రాలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. నెంబర్ 1, కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తున్నారు, ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు లేవు. మేము రైతు బంధు 20,000 ఇస్తున్నాం డబల్. కేసీఆర్ ఇస్తున్న 2,000 పెన్షన్ మేము 4,000 ఇస్తున్నాం. నిరుద్యోగులకు 3% ఇస్తున్నారు 3,000, మేము అందరికీ 6,000 రూపాయలు ఇస్తాం. ఫస్ట్ కేసీఆర్ ఇస్తున్న పెన్షన్లు డబల్ ఇస్తాం. ఆయన దగ్గర డబ్బు లేదు, మా డబ్బులు రిలీజ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాం. ఒకటి. రెండవది, ప్రతి నియోజకవర్గంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం. వితిన్ 6 months, 6 నెలల్లో చారిటీ సిటీ 1,200 ఎకరాల్లో కట్టినట్టు సంగారెడ్డి సదాశివపేటలో 6 నెలల్లో మంచి హాస్పిటల్ కట్టి, ఎయిర్ అంబులెన్సులు పెట్టి, మండలానికి అంబులెన్స్ వెహికల్స్ పెట్టి, ఉచిత వైద్యం నెంబర్ 1, KG to PG ఉచిత విద్య నెంబర్ 2, రైతులకు అన్ని విధాల రుణమాఫీ చేసి అన్ని విధాలు ఆదుకోవడం నెంబర్ 3, నెంబర్ 4, ఆటో డ్రైవర్స్కి, ఓలా డ్రైవర్స్కి ఇంకా ట్యాక్సులు కట్టే పరిస్థితి ఉండదు. ఇలాగ నేను 30 రోజులు మెయిన్ 30 మేనిఫెస్టో విషయాలు నేను వారి దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్కి, ఇప్పుడు కాంట్రాక్ట్ టీచర్స్ 2.5 లక్షల మంది, 3 లక్షలు ఉన్నారు, వాళ్ళకి పెర్మనెంట్ చేస్తున్నాం నెంబర్ 5. నెంబర్ 6, ఇప్పుడు ఉద్యోగస్తులకి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఎవరొచ్చినా కనీసం వారిచ్చిన 6 పథకాలు చేయలేరు. ఎందుకంటే ఆదాయం 2 లక్షలు, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు చూస్తే 4.5 లక్షలు కోట్లు ఆదాయం ఎక్కడి నుంచి తెస్తాడు? నేనైతే క్లియర్గా 27,000 మంది, 2,700 బిలియనీర్ల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను, తేగలను, కంపెనీలు పెట్టాను, పెట్టగలను. నన్ను తెలియని వారు లేరు, రేవంత్ రెడ్డి పేరున్నోడు ఎవడూ లేడు ప్రపంచంలో. అది తేడా, వెలుగుకి చీకటికి ఎంత తేడా. అలాగే ఉద్యోగులకి మేము 33.5% శాలరీలు పెంచుతాం. 18,000 మంది ఫైర్ హోంగార్డ్స్ని పెర్మనెంట్ చేస్తాం. మీరు చూడండి, ఈ మేనిఫెస్టో సరిపోలు. ముదిరాజులకి ఏం చేస్తాం, బీసీలకి ఏం చేస్తాం, ఎస్సీ మాలా మాదిగలకి ఏం చేస్తాం, ఎస్టీలకి ఏం చేస్తాం, అన్నీ ఉన్నాయి. ఇంకా సరిపోతే మీరు మీ మేనిఫెస్టో రాసుకోండి. ఎందుకు? సంవత్సరానికి తెలంగాణ ఆదాయం 2 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఆదాయం 2 లక్షల కోట్లు, మన ఆదాయం 8.5 లక్షల కోట్లు ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఇప్పుడు చేసిన దానికి డబల్ ఈజీగా చేయగలం. ఆదాయం లేనిదే ఇప్పుడు మీరే ఉన్నారు. మీ శాలరీ నెలకు 30,000, మీ ఖర్చులు నెలకి 90,000. మీ 30,000 ఆదాయాన్ని 90,000 చేసుకోవాలి, లేదా మీ 90,000 ఖర్చుని 30,000 చేసుకోవాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఆదాయాన్ని పెంచలేకపోతున్నారు, లక్షల కోట్లు అప్పు చేసేశారు, వడ్డీ కట్టలేని పరిస్థితి. అక్కడ మోదీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు
చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. తెలివైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, పిహెచ్డీలు అందరూ ప్రజాశాంతి పార్టీలు. మీకు ప్రెస్ మీట్ పెట్టిన ఈ 3 వారాల్లో మరలా 17 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఐఎమ్ సారీ టు సే 17,000 గ్రూప్స్ పెట్టారు, కానీ మేము రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకు ఇంత ఓవర్వెల్మింగ్? రాత్రి 1 గంట వరకు పెద్ద లీడర్స్ ఇదే రూమ్లో సీక్రెట్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ పవర్ఫుల్ ఐపీఎస్ లీడర్. పేరు చెప్ప. మా పార్టీ మేనిఫెస్టో అతి త్వరలో చూపిస్తా. దాన్ని 33 అంశాలు, ఒకే ఒక మేనిఫెస్టో మీకు ఇప్పుడు చెప్తాను. వీళ్ళు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చడం, సంవత్సరానికి 2-3 లక్షల కోట్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్య అందరికీ, ఉచిత వైద్యం అందరికీ. ఏడ్చినోళ్ళు ఒక్కరుండ్రు. బూమ్ బూమ్ ధూమ్ ధూమ్ మందులన్నీ బ్యాన్ చేసేస్తా, మీ హార్ట్ అటాక్ లేకుండా.